ఇది మనం త్రాగే వాటర్ వల్ల ఇలా కిడ్నీలో స్టోన్స్ ఏర్పడతాయని మీకు తెలుసా? చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారండి. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మనం కిడ్నీలో స్టోన్స్ ఎలా వస్తాయనేది ఈ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా మన కిడ్నీలో ఎక్కువగా స్టోన్స్ ఏర్పడతాయని మీకు తెలుసండి. ఎక్కువగా మనం తినే ఫుడ్ వల్ల కిడ్నీలో స్టోన్స్ ఏర్పడతాయని అనుకుంటూ ఉంటారు, అపోహపడుతూ ఉంటారు. కానీ మనం తినే తిండి వల్ల 10% అయితే మనం త్రాగే వాటర్లో ఎక్కువగా కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం అయితే ఉందండి. అది ఎలా అనేది చూపిస్తాను. సో మనం త్రాగే వాటర్లో ఎలా చెక్ చేసుకోవాలండి అని మీకు డౌట్ అయితే రావచ్చు. ఇలా నేను 2 గ్లాసులు అయితే తీసుకున్నానండి. వేరు వాటర్ అయితే తీసుకోవాలి. ఇలా ఈ వాటర్లో కొద్దిగా సోప్ తురుముకోవాలండి. మనం యూజ్ చేసుకునే ఒంటి సోప్ ఉంటుంది కదండి, ఆ ఒంటి సోప్ కొంచెం తురుముకొని ఆ గ్లాసులో ఈ గ్లాసులో కొంచెం 1 స్పూన్ వరకు వేసేసుకున్నాం అనుకోండి. ఏ గ్లాసులో ఎక్కువగా నురగైతే వస్తుందో ఆ గ్లాసులో ఎక్కువగా మనకి కిడ్నీకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అదే వాటర్ అనేది అందులో ఉందని అర్థం. లేదు మనకి మామూలుగానే వాటర్ ఉన్నాయనుకోండి, అవి ఎటువంటి వాటర్ మనకి బ్యాడ్గా లేదు, చక్కగా ఉన్నాయి వాటర్ అని అర్థం. సో ఇలా మనం కాల్షియం, మెగ్నీషియం ఎలా ఉందనేది ఈ వాటర్ ద్వారా చెక్ చేసుకోవచ్చండి. నొరగ ఎక్కువగా వస్తుందనుకోండి, అవి మంచి వాటర్ కాదని అర్థం. దానివల్ల మనకి కిడ్నీలో స్టోన్స్ అయితే ఏర్పడతాయని అర్థం. సో మనకి వాటర్లో ఎటువంటి మనకి నొరగ లేకుండా ఉందనుకోండి, అవి మంచి వాటర్ అని అర్థం. సో ఈ విధంగా అయితే మనం చెక్ చేసుకోవచ్చండి. మనం త్రాగే వాటర్లోనే ఎక్కువగా కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విషయం అందరూ కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నానండి. యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.